గురువుగారు, పూర్తి నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి అని అంటే ముందు శబ్దాన్ని వినాలి అని అంటారు. ఇందులో ఆంతర్యం ఏంటి? శబ్దా వై వేదాః శబ్దం ఆస్వాద్య తదనంతరం నిశ్శబ్దం అనుభవం కురు, నిశ్శబ్దానుభవం కురు అని మనం ఉపనిషత్తులు ఇవన్నీ చెప్తున్నాయి. అంటే మొట్టమొదట నువ్వు శబ్దాన్ని వినాలట, విన్న తర్వాత నీకు నిశ్శబ్దం వస్తుంది. శబ్దం అంటే ఏమిటి? శబ్దం అంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా మనం వినేటువంటి ఆ గ్లాసు కింద వేసేస్తే వచ్చేటువంటిది శబ్దం, అది శబ్దమే. కానీ శబ్దం అనే పదానికి అర్థం ఏంటంటే శబ్దా వై వేదాః, శబ్దము అంటే వేదము. వేదం వింటే నీలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. వేద శబ్దాన్ని వినాలి. ఇది ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఉదాత్త, అనుదాత్త, స్వరిత ఇలాంటి భేదాలతో ఉన్నటువంటి వేదాన్ని గనక వింటే నీలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. నిశ్శబ్దం అని అంటే దానికి నిర్వచనం ఇచ్చారు పెద్దవాళ్ళు. మాట్లాడకుండా ఉండటం నిశ్శబ్దం కాదు, మాట్లాడాలని అనిపించకపోవటం నిశ్శబ్దం. రెండిటికి వాక్యాలకు మధ్య కొంచెం తేడా ఉంది. మన లోపల నోరు మూసుకుంటుంటాం కూడా. నోరు మూసుకుంటే నోరు మూసుకుంటాం కానీ లోపల ఏవేవో పైకి చెప్పాలని అనిపిస్తుంది. పైకి చెప్పాలని అనిపిస్తుందంటే ఆ ధ్వనులు లోపల నీలో అలజడి చేస్తున్నాయి. అప్పుడు నీకు నిశ్శబ్దం ఎక్కడుంది? అంటే మాట్లాడకుండా ఉండటం కాదు, మాట్లాడాలని అనిపించకపోవటం నిశ్శబ్దం. మాట్లాడంటే ఆ లోపల కూడా ఏమీ మాట్లాడాలని అనిపించకూడదు. ఏం చేయాలి దానికి? సత్యసాయిబాబా చెప్పారు. ఏం చేయాలి దానికంటే ఆ మహానుభావుడు ఏం చెప్పారంటే నిశ్శబ్దాన్ని అనుభవించు. నిశ్శబ్దాన్ని అనుభవించంటే శబ్దాన్ని విను. శబ్దం గనక అదే పనిగా వింటే ఇది ఎవరికి వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది. ఇందాక నేను చెప్పానే, ఒక సామవేదమో ఒక యజుర్వేదమో, ఆ యజుర్వేదంలో ఉన్నటువంటి ఆ కొన్ని పంక్తులు అలా వింటూ ఉండు. అలా వింటూ ఉంటే నీలో ఇంకొక ఆలోచన అనేదే పక్కకు తప్పుకుంటుంది. ఎందుకంటే అందులో అంత గొప్పతనం ఉంది. ఎందుకంటే భగవంతుడి మాటే వేదం కాబట్టి భగవంతుడి మాటలో అంత శక్తి ఉంది. కాబట్టి ఆ వేదాన్ని సరిగ్గా చదవగలిగినటువంటి పండితుడు అలా చదువుతూ ఉంటే నీ లోపల ఉన్నటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వనులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నిశ్శబ్దం లోపల నీకు నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో పరమాత్మ యొక్క అనుభవాన్ని నువ్వు పొందగలవు అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి శబ్దం ద్వారా నిశ్శబ్దాన్ని పొందాలి అంటే వేదాన్ని వింటూ నిశ్శబ్దాన్ని పొంది మాటలాడకుండా ఉండటం కాదు, మాటలాడాలని అనిపించకపోవటాన్ని మనందరం అలవాటు చేసుకుందరు గాక.